న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బడ్జెట్లో ఏపీ రైల్వే ప్రాజెక్టులకు 9,417 కోట్ల రూపాయలు. 4 ఏళ్లలో అమరావతి రైల్వే లైన్. ఈ నెల 12న అమెరికాకు ప్రధాని మోదీ, 13న ట్రంప్తో భేటీ. నగ్న వీడియోలున్నాయని యువతికి బెదిరింపులు. 2.53 కోట్ల రూపాయలు లూటీ. తొలిసారిగా క్యాన్సర్ జన్యు అట్లాస్. 4 ఏళ్లు పరిశోధనలు చేసి రూపొందించిన ఐఐటి మద్రాస్. నెయ్యితో అనారోగ్యం దూరం. ఈరోజు వార్తలను చూద్దాం. బడ్జెట్లో ఏపీ రైల్వే ప్రాజెక్టులకు 9,417 కోట్ల రూపాయలు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు 9,417 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2009-14 మధ్యకాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సగటు వార్షిక కేటాయింపు 886 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 11 రెట్లు అధికమని తెలిపారు. ఆయన సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తున్నారని, కేంద్రం రాష్ట్రాల మధ్య మంచి సమన్వయం నెలకొన్నందున ప్రాజెక్టులన్నీ వేగంగా ముందుకు కదులుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 80,097 కోట్ల రూపాయల నిధులతో 43 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మొత్తం 5,560 కిలోమీటర్ల పొడవునా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు 84,559 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నాం. 73 రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో నవీకరించడానికి 2,051 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వివరించారు. 4 ఏళ్లలో అమరావతి రైల్వే లైన్. రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ పనులు 4 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 56 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు 2,545 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు మంజూరైన నిధులు, ఇతర వివరాలను సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, విజయవాడలో డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ వేర్వేరుగా సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఏపీలోని వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణలో జాప్యమయ్యేదని, సీఎం చంద్రబాబు వివిధ శాఖలతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ వల్ల సమన్వయ సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. భూసేకరణ త్వరగా పూర్తయితే పనుల్లో వేగం పెరుగుతుందని చెప్పారు. ఈ నెల 12న అమెరికాకు ప్రధాని మోదీ, 13న ట్రంప్తో భేటీ. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన 2 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. 2 రోజుల ప్యారిస్ పర్యటనను ముగించుకుని అటు నుంచి అటే మోదీ అమెరికాకు వెళ్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్న మోదీ 13వ తేదీన ట్రంప్తో భేటీ అవుతారని సమాచారం. అయితే మోదీ పర్యటనపై అధికారికంగా సమాచారం లేదు. ప్యారిస్లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోదీ వెళ్లనున్నారు. 11వ తేదీ వరకు ఆయన అక్కడ ఉంటారు. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాను సందర్శిస్తున్న అతి కొద్ది మంది ముఖ్య నేతల్లో మోదీ ఒకరు. నగ్న వీడియోలున్నాయని యువతికి బెదిరింపులు. 2.53 కోట్ల రూపాయలు లూటీ. నీ నగ్న వీడియోలు నా వద్ద ఉన్నాయి, డబ్బులు ఇవ్వకపోతే ఇంటర్నెట్లో పెడతానంటూ యువతిని బెదిరించి 2.53 కోట్ల రూపాయలు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఓ వసతి గృహంలో ఉంటోంది. అదే హాస్టల్లో ఉండే కాజా అనూషాదేవి అనే చిన్ననాటి స్నేహితురాలు ఆమెను కలిసింది. తన భర్త అంటూ నేనావత్ దేవనాయక్ అలియాస్ మధు సాయి కుమార్ను పరిచయం చేసింది. దేవనాయక్ గొంతు మార్చి ఆ యువతికి ఫోన్ చేసి, నీ నగ్న వీడియోలు నా వద్ద ఉన్నాయి,
నెట్లో అప్లోడ్ చేయొద్దంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనంతరం వేరొకరి సహాయంతో ఆ సమస్యను తాను పరిష్కరించానని చెప్పి డబ్బు తీసుకున్నాడు. తర్వాత పలు దఫాలుగా నగదు తీసుకున్నాడు. ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో మళ్లీ బెదిరింపులకు దిగాడు. మొత్తంగా ఆమె నుంచి దేవనాయక్ 2.53 కోట్ల రూపాయలకు పైనే కాజేశాడు. చివరకు బాధితురాలు నిర్దవోలు పోలీసులను ఆశ్రయించారు. దేవనాయక్ను ఈ నెల 2న గుంటూరు జిల్లా చినకాకానిలో అరెస్ట్ చేశారు. 1.81 కోట్ల రూపాయల విలువైన స్థిర చరాస్తులు సీజ్ చేశారు. తొలిసారిగా క్యాన్సర్ జన్యు అట్లాస్ 4 ఏళ్లు పరిశోధనలు చేసి రూపొందించిన ఐఐటి మద్రాస్. క్యాన్సర్పై పోరులో ఐఐటి మద్రాస్ కీలక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ను రూపొందించి విడుదల చేసింది. తాము రూపొందించిన భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్తో రొమ్ము క్యాన్సర్పై లోతైన పరిశోధనలకు వీలు కలుగుతుందని సోమవారం జరిగిన కార్యక్రమంలో ఐఐటిఎం డైరెక్టర్ వి కామకోటి పేర్కొన్నారు. క్యాన్సర్ జీనోమ్ కార్యక్రమాన్ని ఐఐటిఎం 2020లో ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు 480 మంది రొమ్ము క్యాన్సర్ బాధితుల నుంచి సేకరించిన డిఎన్ఏలోని ఎక్సోజోమ్లను పరీక్షించి 960 జన్యు శ్రేణుల్ని విశ్లేషించాం. దేశంలో క్యాన్సర్ ముప్పు పెరుగుతున్నప్పటికీ జీనోమ్ పరిశోధనల్లో మనం వెనుకబడి ఉన్నాం. మా పరిశోధన ఈ అంతరాన్ని తగ్గిస్తుంది. మా డేటా ద్వారా దేశంలో రొమ్ము క్యాన్సర్లు జన్యుపరంగా రూపాంతరం చెందుతున్న తీరును తెలుసుకోవచ్చు అని కామకోటి వెల్లడించారు. ఇతర రకాల క్యాన్సర్లపై పరిశోధన చేసేవారికి బీసీజీఏ డేటా ఉపయోగపడుతుంది. వారి నుంచి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. నెయ్యితో అనారోగ్యం దూరం. చలికాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను నివారించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది. శీతాకాలంలో తరచూ జలుబు, దగ్గు, పొడి చర్మం, కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి నెయ్యి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక చిన్న గిన్నెలో 2 చెంచాల నెయ్యి వేసి వేడి చెయ్యాలి. ఇందులో చిటికెడు మిరియాల పొడి లేదా చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తినడం వల్ల గొంతు గరగర, దగ్గు లాంటివి తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు పాదాలను, అరికాళ్లను గోరువెచ్చని నెయ్యితో మర్దన చేయాలి. దీనివల్ల మెదడు నుంచి పాదాల వరకు రక్త ప్రసరణ జరిగి మంచి నిద్ర పడుతుంది. అలాగే 1 గ్లాసు గోరువెచ్చని పాలలో 1 చెంచా నెయ్యి, చిటికెడు జాజికాయ పొడి కలుపుకుని తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది. అలసట తీరి శరీరం విశ్రాంతి పొందుతుంది. కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నెయ్యిలో అధికంగా బ్యూటరిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పంటి చిగుళ్ళు, దవడల లోపలి భాగాల్లో చేరే వ్యాధికారక క్రిములతో పోరాడతాయి. ప్రతిరోజు భోజనంలో 2 చెంచాల నెయ్యిని చేర్చుకోవడం వల్ల చిగుళ్ల వాపు, ఇతర నోటి సమస్యలు తగ్గుతాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియలను వేగవంతం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్పాహారంలో కూడా 1 చెంచా నెయ్యిని చేర్చుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 103 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో 103 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 80,859 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మెక్సికోపై టారిఫ్ నెల రోజుల నిలిపివేత. కెనడా, చైనాలపై దిగుమతి పన్నులో మార్పు లేదు. తమపై విధించదలుచుకున్న టారిఫ్ను నెల రోజుల పాటు నిలిపివేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారని మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్బామ్ వెల్లడించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.